ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ కొల్లు. ఇప్పుడు రండి, హాయ్ అండి, రండి చింత చిగురు కూర చేసుకుందాం. అదిగోండి చింత చిగురు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్దండి చింత చిగురు కూరకి. దాంట్లో 2 మెంతు గింజలు వేసాను. ఇప్పుడు ఎదుగో తాలింపు గింజలు వేసుకుంటున్నా అండి. మీరు కూడా ఎంతమందికి ఇష్టం అండి చింత చిగురు కూర అంటే? దానికి పసుపు, ఉప్పు, కారం, గంతే అండి. పెద్ద సింపుల్గా వండేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అనమాట. చింత చిగురు కూర చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బాగా చాలా టేస్టీ ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే దాంట్లో రొయ్యలు, చిన్న చేపలు, ఎండు చేపలు వేసుకోవచ్చు. నేను నాన్ వెజ్ తిన్నాం మేము, అందుకని ఉట్టి చింత చిగురు కూర. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం తాలింపు గింజలు ఎర్రగా అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం మగ్గనియాలి. మరీ బ్రౌన్ అట్లా రావద్దు ఆనియన్స్, ఎందుకంటే చింత చిగురు వేసాక కూడా మగ్గుతుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతమంది వండుకుంటారు ఫ్రెండ్స్ మీరు? ఎండాకాలంలోనే వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు కూర ఎండాకాలంలో. మీరు ఎంతమంది వండుకున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చింత చిగురుని ఏం చేయాలంటే అలా ఆకులు లేకుండా కొంచెం అలా నలుసుకోవాలన్నమాట. పుల్లలు, ముదురాకులు ఉంటే ఏరేసుకొని పెట్టుకున్నాను శుభ్రంగా. కొంచెం అలా మరి ఆకులు ఉంటే బాగోదు. కొంచెం అలా నలిపితే బాగుంటుంది. ఎక్కువ చింత చిగురుంటే దాన్ని కొంచెం తీసుకొచ్చి గుడ్డలో ఆరబెట్టేసి కడిగి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అట్లనే కలిపేసి ఒక బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు పచ్చడి, చింత చిగురు పప్పు, కూర చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే కదా దొరికేది. ఎవరికైనా దొరికితే అట్లా తెచ్చి స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. కొద్దిగా ఉల్లిపాయలు నీరు ఉందనుకోండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. నీరంతా డ్రై అయిపోద్ది. కానీ ఈ కూర ప్రాసెస్ అంతా సిమ్ములో చేసుకుంటేనే బాగుంటుందండి. ఒక ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత సిమ్ములోనే, ఎందుకంటే చింత చిగురు ఊరికే మాడిపోద్ది. సిమ్ములో పెట్టేసి చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత, మరీ ఎర్రగా కాదు, కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి వేసుకొని బాగా మొత్తం అవన్నీ నూనె, ఉల్లిగడ్డలు అన్నీ కలిసేదాకా బాగా అట్లా తిప్పేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా వండుకుంటారా? మీరు నాన్ వెజ్ తింటారా, మామూలుగా వండుకుంటారా? మీరు ఎలా వండుతారో చింత చిగురు కూరని ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చేస్తారా మీరు కూడా? ఎండాకాలం ఏం చేస్తున్నారు అందరూ? నాకైతే నాన్ వెజ్ కన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చింత చిగురు కూర అంటే. పుల్లగా తింటా ఉంటే ఒక ముద్ద ఎక్కువే పోతుంది అనమాట పొట్టలోకి. చూడండి ఇక మగ్గింది అట్లా. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. అట్లా మగ్గిన తర్వాత చింత చిగురు మరింత వేసినా కానీ కొంచెం కూరే అయింది, అంత మగ్గిపోయి ఎగిరిపోద్ది అనమాట. చూడండి అంత దాని నిండా వేస్తే కళాయి నిండా అంత అయింది. చూసారా? నేను కొంచెం పచ్చిమిర్చి వేసిన కదా, కారం కొంచెమే పట్టుద్దండి. కొంచెమే కాదు, పుల్లగా ఉంటుంది కదా, కారం పట్టుద్ది. ఇంకా సాల్ట్ వేసాను. తర్వాత ఒక స్పూను కన్నా కొంచెం ఎక్కువే కారం, పులుపు ఉంటుంది అనేసి వేసాను. సరిపోద్ది అనమాట. సరిపోయింది, బాగుంది. నేను వేసింది సరిపోయింది కారం. ఇంకా అది బాగా కలిపేసుకొని సిమ్ములో కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని ఉడకనియాలి సిమ్ములోనే. ఇప్పుడు మొత్తం కలిపాం కదా, ఒకసారి మూత పెట్టేసి దాన్ని వదిలేసి చిన్న మంట మీద ఆయిల్ అంతా పైకి రావాలి. పైకి వస్తే అది మంచిగా ఉడికినట్టు. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి ఎట్లా ఉడుకుతుందో. ఇప్పుడు అయిపోయింది. కొంతమంది ఇంకా దాన్ని అలాగే వేపుతారు నల్లగా వచ్చే వరకు. సో అట్లా కూడా వేపుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం అది. నేను అంతవరకు ఇట్లయితే చాలు నాకు, మరీ నల్లగా అయితే బాగోదని. అయిపోయింది. చింత చిగురు కూర ఉడికేసిందండి. వేడి అన్నంలో కొంచెం చింత చిగురు కూర వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా ఛానల్ నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్?